Hello guys, na Abradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనలీ మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది అండ్ ఈ వీడియో మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ది హైలైట్స్ వీడియో. అండ్ నిజం చెప్పాలంటే బాస్ మన క్లాష్ ఎట్ ద క్యాసల్లో రెండు మ్యాచెస్ కిరాకుండే అండ్ ఫస్ట్ మ్యాచ్ ఇంకేదో కాదు, మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మ్యాచ్. నిజంగా కిరాకుండే బాస్, చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ సెకండ్ మ్యాచ్ ఇంకేదో కాదు, మన సామి జైన్ వర్సెస్ చాడ్ కేబుల్ మధ్యలో చాలా పెద్ద మ్యాచెస్ మనకి, రెండు మ్యాచ్ చాలా పెద్ద మ్యాచెస్ మనకి చూడడానికి దొరికినాయి. అండ్ నేను అందరికి ముందే చెప్పినాను, అండ్ అది ఏంటంటే సీఎం పంక్ వల్ల, మేబీ నేను చెప్పలేమో, సీఎం పంక్ వల్ల మన డ్రూ మ్యాకింటైర్ ది డ్రీమ్ మొత్తము సర్వనాశనం కావచ్చని చెప్పినాను. అండ్ మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో సీఎం పంక్ వల్ల నిజంగా మన డ్రూ మ్యాకింటైర్ చాలా పెద్ద డ్రీమ్ మొత్తము సర్వనాశనం అయిపోయింది బాస్. సో మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్ ది హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్ స్టార్టింగ్ లోనే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ఐక్విక్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా కిరాక్ మ్యాచ్ ఉండే, ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక ఐక్విక్ మ్యాచ్ కాదు. అందుకనే ఈ మ్యాచ్లో అంటే మన స్టీల్ చైర్స్, కెండో స్టిక్, టేబుల్ అంటే ఇష్టం ఉన్న వెపనీలు యూజ్ చేసినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఇలాంటి మ్యాచెస్లో ఏంటంటే మొత్తం నో డిస్క్వాలిఫికేషన్ టైప్ ఉంటాయి అన్నమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు, అక్కడ రింగ్ సైడ్ మనకి మన కోడీ రోడ్స్ మామ్ అంటే మామా రోడ్స్ బి కనిపించింది. నేను మనకి ముందే చెప్పినాను మన అప్డేట్స్ వీడియోలో, అంటే మన మామా రోడ్స్ బి ట్రావెల్ చేస్తుంది మన కోడీ రోడ్స్. సో మేబీ అంత మంచిగా ఉంటే అక్కడ రింగ్ సైడ్ అంటే ఫస్ట్ రోలో మనకి మన మామా రోడ్స్ కనిపించని. సో మామా రోడ్స్ మనకి మ్యాచ్లో అంటే అక్కడ రింగ్ సైడ్ కనిపించింది అనమాట, అంటే ఫస్ట్ రోలో అంటే హ్యాజ్ ఏ ఫ్యాన్ వచ్చింది అనమాట. అండ్ అంతేకాదు, అంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ అయితే మన కోడీ రోడ్స్ కొంచెం బాగానే కొట్టినారు ఏజే స్టైల్స్, కానీ దాని తర్వాత ఈ మ్యాచ్లో కంట్రోల్ మొత్తం మన ఏజే స్టైల్స్ చేతులు వచ్చేసింది బాస్. మన ఏజే స్టైల్స్ నిజంగా చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు కోడీ రోడ్స్కి, అంటే హ్యాండ్ కప్తో లాక్ చేసినారు అనమాట, అంటే హ్యాండ్ కప్స్తో లాక్ చేసినారు మన కోడీ రోడ్స్కి. అండ్ దాని తర్వాత కెండో స్టిక్తో ఇచ్చి పడేసినారు, మొత్తం కెండో స్టిక్ వర్షనే మనకి చూడడానికి దొరికాయి అనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఒక మూమెంట్ వచ్చింది, అండ్ ఆ మూమెంట్లో ఏంటంటే మన కోడీ రోడ్స్ పాస్ అవుట్ అయిపోయినారు. ఎస్, అంటే మన ఏజే స్టైల్స్ సబ్మిషన్ లాక్ చేసినప్పుడు మన కోడీ రోడ్స్ పాస్ అవుట్ అయిపోయినారు. సో అప్పుడే మన ఏజే స్టైల్స్ అడిగినారు రెఫరీకి, అంటే కోడీ రోడ్స్కి అడుగుని చెప్పారనమాట, అంటే కోడీ ఇప్పుడు ఒప్పుకుండా అంటే ఓడిపోతుండా అని అడుగు అన్నప్పుడు రెఫరీ అంటే పాస్ అవుట్ అయిపోయింది ఎట్లా అడిగినప్పుడు మన ఏజే స్టైల్స్ రింగ్ బయటికి వెళ్ళినారు, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు, వాటర్ బాటిల్తో అంటే ఫస్ట్ తాగినారు, దాని తర్వాత వాటర్ బాటిల్ మొత్తము మన కోడీ రోడ్స్ పైన పడేసినారన్నమాట, అంటే లేవు అన్నట్టు ఇట్లా పడేసినారన్నమాట. అండ్ బాస్ దాని తర్వాత ఈ మ్యాచ్ అసలు ఏమైందంటే ఇక దాని తర్వాత మొత్తం కంట్రోల్, అంటే అక్కడ రింగ్ సైడ్ ఏమైందంటే మన మామా రోడ్స్ ఉండే కదా, సో మామా రోడ్స్ అండ్ ఏజే స్టైల్స్ మధ్యలో చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి అనమాట. అండ్ మన ఏజే స్టైల్స్ ఇట్లా అంటే కొంచెం గెలికేసినారు మన మామా రోడ్స్కి. సో అప్పుడే మన మామా రోడ్స్ ఒక్కటి కాదు, రెండు కాదు, 3 స్లాబ్ కొట్టింది బాస్. ఎస్, అంటే 3 బేరెలు పడ్డాయి అనమాట మన ఏజే స్టైల్స్కి, 3 స్లాబ్స్ పడ్డాయి. అండ్ దాని తర్వాత రింగ్లో వచ్చి మన కోడీ రోడ్స్ పైన ఇంకా కొంచెం భయంకరంగా అటాక్ చేసినారు, కానీ దాని తర్వాత మొత్తం మ్యాచ్లో కంట్రోల్ ఇక మన కోడీ రోడ్స్ చేతులు వచ్చాయి అన్నమాట. ఎందుకంటే మన ఏజే స్టైల్స్ ఫినామినల్ 4 ఆర్మ్ కొడుతున్నప్పుడు, అంటే ఒక మొత్తం స్టీల్ చైన్ చేతులు కట్టుకున్నారు అండ్ ఫినామినల్ 4 ఆర్మ్ కొడదాం అనుకున్నారు, కానీ అంతలోనే స్టీల్ చైర్లు అయిపోతేసినారు అన్నమాట మన కోడీ రోడ్స్ ఏజే స్టైల్స్ పైన, అంటే స్టీల్ చైర్తో కొట్టేసినారు. సో ఇక మన ఏజే స్టైల్స్ టేబుల్ పైన పడిపోయినారు రింగ్ బయట. అండ్ దాని తర్వాత హ్యాండ్ కప్స్కి అంటే అక్కడ కీ అక్కడే ఉండే, సో అప్పుడే రిమూవ్ చేసుకున్నారు. అండ్ బాస్ ఇక దాని తర్వాత మొత్తం సినిమానే మారిపోయింది, మన కోడీ రోడ్స్ చాలా భయంకరంగా కొట్టేసినారు ఏజే స్టైల్స్కి. హ్యాండ్ కప్స్లో లాక్ చేసినారు అన్నమాట, అంటే ఫస్ట్ అయితే అంటే కోడీ కట్టర్ అండ్ క్రాస్ రోడ్స్ పైన క్రాస్ రోడ్స్ ఇచ్చి పడేసినారు ఏజే స్టైల్స్కి. అండ్ హ్యాండ్ కప్స్లో లాక్ చేసినారు, రింగ్ రోప్కి లాక్ చేసినారు అండ్ స్టీల్ చైర్తో కొట్టినారు. బట్ అయినా ఏజే స్టైల్స్ ఒప్పుకోలేదన్నమాట,
నో అని చెప్పినారు. అండ్ దాని తర్వాత బాస్ రింగ్ బయటికి వెళ్ళినారు మన కోడి రోడ్స్. స్టీల్ స్టెప్ తీసుకొని వచ్చినారు అండ్ ఆ స్టీల్ స్టెప్ తీసుకొని కొడదాం అనుకున్నారు మన ఏజే స్టైల్స్ పైన. కానీ అంతలో ఏజే స్టైల్స్ ఒకసారి భయపడిపోయినారు అండ్ ఏజే స్టైల్స్ ఒప్పుకున్నారనమాట. నేను ఓడిపోతున్నాను అంటే ఒప్పుకున్నాను అంటే ఐ క్విట్ అని చెప్పేసినారు అక్కడ మన ఏజే స్టైల్స్. సో అప్పుడే ఈ మ్యాచ్లో మన కోడి రోడ్స్ విన్నర్ అయిపోయినారు. కానీ అయినా కోడి రోడ్స్ ఆ స్టీల్ స్టెప్స్ అంటే మ్యాచ్లో గెలిచిన తర్వాత మన కోడి రోడ్స్ ఆ స్టీల్ స్టెప్తో అటాక్ చేసినారనమాట మన ఏజే స్టైల్స్ పైన. కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినారు ఈ మ్యాచ్లో మన కోడి రోడ్స్. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఛాంపియన్ ఇంకోరు కాదు మన కోడి రోడ్స్. అండ్ మామా రోడ్స్ చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత హైలైట్ మూమెంట్ ఏంటంటే మన కోడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ స్క్రీన్ సైడ్ మన సోలో సికోవా వచ్చి నిలబడ్డారు. సోలో సికోవా అండ్ కోడి ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో అప్పుడే ఎంకల్ నుంచి మన టామాటోంగా అండ్ టాంగాలో వచ్చి అటాక్ చేసినారనమాట. అంటే ముగ్గురు కలిసి అటాక్ చేసినారు మన కోడి రోడ్స్ పైన. సో అప్పుడే మన కోడికి అక్కడ కాపాడడానికి మన కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు. అండ్ మనకి ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన కోడి ర్యాండీ అండ్ మన కెవిన్ ఉండనమాట. అండ్ బాస్ ఇంకేముండే అంటే దాని తర్వాత ఇంకా చాలా జరిగింది. సో మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం దాని గురించి. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఇక్కడ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన కోడి ర్యాండీ అండ్ కెవిన్ ఓవెన్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే అంటే మన ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన జేడ్ కార్గిల్, బియాంకా బెలేర్ వర్సెస్ జోయ్ స్టార్క్, షైనా బెస్లర్ వర్సెస్ మన అల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అనమాట ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. కానీ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడుతూ నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన అల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్. ఎస్ అంటే మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా ఇప్పుడు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కాదు బాస్. ఎందుకంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు మన అల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్ అన్నమాట. అండ్ హోమ్ టౌన్లో గెలిచిన వీళ్ళు. సో నిజంగా చాలా అంటే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా హ్యాపీ అయిపోయినారు. బట్ మన జేడ్ అండ్ మన బియాంకా కొంచెం హ్యాపీ కనిపించలేదు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది. కానీ దాని తర్వాత వచ్చింది బాస్ ఒక సాలిడ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఇంకేదో కాదు మన సామీ జేన్ వర్సెస్ చాడ్ గేబుల్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ నిజం చెప్పాలంటే మ్యాచ్లో ఏదైనా ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేస్తే లేదా నిజంగా ఇంకా చాలా క్రాక్ ఉంటుండే బాస్. చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ రెస్లింగ్తో పాటు చాలా తమాషాలు చాలా మసాలాలు మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి బాస్. ఎందుకంటే ఇక్కడ రింగ్ సైడ్ మన మ్యాగ్జిన్ డూప్రీ అండ్ మన ఓటీస్ ఉండే అనమాట. ఫ్యాన్స్ అందరూ ఓటీస్ 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 అని చాంట్ చేస్తూ ఉంటారు. షాడ్ గేబుల్ చెప్తూ ఉన్నారు ఓటీస్కి అంటే నువ్వు ఫ్యాన్స్కి పట్టించుకోకు, నువ్వు అంటే ఈ మ్యాచ్ పైన ఫోకస్ చేయని చెప్పినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో ఏమైందంటే మన షాడ్ గేబుల్ ఎంత ఇప్పుడు వాళ్ళు హీల్ సూపర్ స్టార్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ చీటింగ్ చేస్తారన్నమాట. కామన్. అంటే మన షాడ్ గేబుల్ ఏం చేశారంటే రింగ్ బయట వచ్చి ఆ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ తీసుకున్నారు. అంటే అది మ్యాగ్జిన్ డూప్రీ చేతిలో వచ్చేసింది. అండ్ మన మ్యాగ్జిన్ డూప్రీకి చెప్పినారనమాట అంటే సామీ జేన్ పైన అటాక్ చేయమని, అంటే ఆ టైటిల్తో అటాక్ చేయమని చెప్పినారు. ఆ రెఫరీ చూడకుండా కొంచెం మేనేజ్ చేస్తుంటారు మన షాడ్ గేబుల్ రింగ్లో. బట్ అక్కడ హైలైట్ ఏంటంటే నిజం చెప్పాలంటే మ్యాగ్జిన్ డూప్రీ అండ్ ఓటీస్ ఇచ్చేసినారు బాస్ మన షాడ్ గేబుల్కి. ఎందుకంటే వాళ్ళు అసలు చీటింగే చేయలేదు అనమాట, అలా అటాకే చేయలేదు. చాలా ప్రయత్నం అంటే చాలా ట్రై చేసినారన్నమాట మన షాడ్ గేబుల్. చూడండి ఇప్పుడు షాడ్ గేబుల్ హీల్ కాబట్టి చీటింగ్ చేయాల్సిందే కదా. బట్ అయినా ఈ మ్యాచ్లో నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా తమాషాలు జరిగినాయి బాస్. రింగ్ బయట అయితే ఇప్పుడు అనుకోకుండా అంటే మ్యాగ్జిన్ డూప్రీకి దెబ్బ తాకింది. అండ్ మన సామీ జేన్ ఓటీస్ పైన పడిపోయినారు. అంటే చాలా జరిగాయి అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే రింగ్ బయట సబ్మిషన్ లాక్ చేసినారు మన షాడ్ గేబుల్ సామీ జేన్కి. అండ్ ఒకటిసారి అంటే మన షాడ్ గేబుల్ మ్యాగ్జిన్ డూప్రీకి కాలుగలు తాకినారనమాట. దాని తర్వాత మన ఓటీస్ చాలా కోపం వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు మన ఓటీస్ అండ్ మన మ్యాగ్జిన్ డూప్రీకి అంటే మన ఓటీస్ మ్యాగ్జిన్ డూప్రీకి అంటే ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. సో ఇదంతా చూసి ఇక మన షాడ్ గేబుల్ కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు. అండ్ దీని లాభం లేపేసినారు మన సామీ జేన్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు సామీ జేన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన
ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు సామీ జైన్. అండ్ బాస్ మీరు ఏమైనా అనుకోండి, నేను ఓపెన్లో ఈరోజు ఒక మాట చెప్పేస్తున్నాను. అండ్ అదేంటంటే ఈ మ్యాచ్ లేదా చాడ్ గేబుల్ గెలుస్తలేదా చాలా మజా వస్తుంది బాస్. ఎందుకంటే చూడండి, చాడ్ గేబుల్ ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసినారు, అంటే ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవడానికి చాడ్ గేబుల్ హీల్ టర్న్ చేసిన, అంటే ఆ టైటిల్ కోసం హీల్ టర్న్ చేసినారు, ఎంత కష్టపడుతున్నారు, చాలా మంచి స్టోరీలను చూపిస్తున్నారు. బట్ అయినా చాడ్ గేబుల్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. నాకైతే మ్యాచ్ రిజల్ట్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చాడ్ గేబుల్ ఒక స్టోరీ రన్ అవుతుంది కదా, అంటే ఫ్యామిలీ ముందు ఓడిపోయినారు, ఇంతకుముందు చాడ్ గేబుల్ అంటే చాలా ఉంది బాస్. బట్ అయినా అంటే చాలా హోప్ ఉండే మన చాడ్ గేబుల్ గెలుస్తారేమో అని. కానీ నిజం చెప్పాలంటే రిజల్ట్ అంటే మ్యాచ్ రిజల్ట్ నిజం చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. అంటే మన సామీ జైన్ గెలిచినారు అండ్ మన చాడ్ గేబుల్ ఓడిపోయినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెకండ్ అంతా అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి బేలీ వర్సెస్ పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే, అంటే ఈ మ్యాచ్ అంటే మనం చెల్సీ గురించి అంటే కొంచెం చీట్ చేయడానికి ట్రై చేసి అనమాట. రెఫరీ బ్యాక్ స్టెప్ పంపించేసిండు. అండ్ దాంట్లో ఒక మాస్క్ రెవిస్టర్ మాస్క్ పెట్టుకొని వచ్చింది అనమాట. చాలా తమాషాలు జరిగినాయి ఈ మ్యాచ్ మధ్యలోవి. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ అండ్ మన పైపర్ నివిన్ హోమ్ టౌన్లో ఓడిపోయింది అనమాట. అండ్ మన బేలీ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన బేలీ. ఓకే, సో నెక్స్ట్ మనకి మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్ది మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో అయితే మన డ్రూ మ్యాకింటైర్ది మనకి ఒక జబర్దస్త్ స్పెషల్ ఎంట్రన్స్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. ఎందుకంటే ఎంతైనా హోమ్ టౌన్ హీరో కాబట్టి ఆ మాత్రం చేయాల్సిందే. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ స్టార్టింగ్ అంటే బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ అంటే ఒక ఫనీది ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్ కార్ రింగ్ రోప్లో ఇరికిపోయిండే, సో అది కొంచెం ఫన్ ఉండేనమాట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ రిమూవ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే ఈ మ్యాచ్ కొంచెం బాగానే జరిగింది బాస్, కొంచెం బాగానే ఉండే. కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ మాత్రం అస్సలు నచ్చలేదు బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్లో రెఫరీ అనుకుంటా అంటే రెఫరీ దెబ్బ తాకింది, రెఫరీ ఏమో రింగ్ బయట పడిపోయాడు. దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ ఇచ్చి పడిచాడు. దానికంటే ముందు క్లేమోర్ పడ్డది మన డేమియన్కి, బట్ అప్పుడు కిక్అవుట్ చేసిండు అనమాట. సో మనం డైరెక్ట్గా మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుతాం. సో మ్యాచ్ ఎండింగ్లో మన డ్రూ మ్యాకింటైర్ అంటే రెఫరీ పడిపోయినప్పుడు డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ ఇచ్చేసినారు, కవర్ చేసినారు. బట్ అక్కడ రెఫరీ లేకుండే ఫ్యాన్స్ కౌంట్ చేసినారు, 10 వరకు ఫ్యాన్స్ కౌంట్ చేసినారన్నమాట. అండ్ ఒకటిసారి అక్కడ రెఫరీ వచ్చిండు అండ్ ఆ రెఫరీ వచ్చి ఓన్లీ 1 and 2 కౌంట్ చేసి 3 కౌంట్ చేయలేదు. ఎందుకంటే ఆ రెఫరీ ఇంకెవరు కాదు సీఎం పంక్. ఎస్, అంటే ఇప్పుడు సీఎం పంక్ అసలు ఏ టైప్లో రెఫరీ బట్టలు వేసుకొని వచ్చిండో ఆ వీడియో నేను ఆల్రెడీ నైటే నేను మన వాట్సాప్ ఛానల్ రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్ షేర్ చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట వాట్సాప్ ఛానల్ది. సో దాంట్లో నేను వీడియో షేర్ చేసినాను. అంటే మన బ్యాక్ స్టేజ్ నుంచి మన సీఎం పంక్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. అండ్ సీఎం పంక్ ఒకటిసారి అవకాశం దొరికింది, అంటే మన రెఫరీ జెసికాకి టీ షర్ట్ అడిగినారు. సో ఆ రెఫరీ జెసికా అక్కడ పక్కన ఉన్న ఒక టీ షర్ట్ ఇచ్చిందన్నమాట, రెఫరీ టీ షర్ట్. ఆ టీ షర్ట్ వేసుకొని మన సీఎం పంక్ వచ్చేసినారు రింగ్లో. అండ్ బాస్ రింగ్లో రాగానే ఇంకేముండి ఇక డ్రూ మ్యాకింటైర్ పిచ్చి కోపం వచ్చేసింది. డ్రూ మ్యాకింటైర్ గొంతు పట్టుకున్నారు సీఎం పంక్ది. అండ్ సీఎం పంక్ ఏం చేసినారు, లో బ్లో ఇచ్చేసినారు. బాస్ నాకు ఒకటి అర్థమైతే లేదు, డ్రూ మ్యాకింటైర్ ఒక హీల్ సూపర్ స్టార్, ఓకే, అండ్ ఫ్యాన్స్ ఏమో సీఎం పంక్ అని చాంట్ చేస్తూ ఉంటారు, ఒక బే ఫేస్ లా చూస్తున్నారు. బట్ ఒక బే ఫేస్ సూపర్ స్టార్ ఇలాంటి పని చేస్తే అసలు ఏమైనా మంచిగా ఉంటుందా? అంటే ఐ థింక్ అసలు సీఎం పంక్ బే ఫేసే కాదనుకుంటా. ఎందుకంటే లో బ్లో ఇచ్చి పడేసిండు బాస్ మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ దీని లాభం లేపింది ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్ ఇక జోక్సాబ్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసిన పింక్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థమైందంటే స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్ అనమాట. అండ్ డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్లో సెకండ్ టైం ఓడిపోయిండు బాస్. అంటే అసలు డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్ అనమాట. డ్రూ మ్యాకింటైర్ చాలా పెద్ద డ్రీమ్ ఉండే అందరు ఫ్యాన్స్ ముందు, అంటే ఓన్లీ హోమ్ టౌన్ అని కాదు, అందరు ఫ్యాన్స్ ముందు టైటిల్ గెలవాలి, సెలబ్రేట్ చేయాలని కోరిక ఉందన్నమాట. బట్ అది మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవరి వల్ల? సీఎం పంక్ వల్ల. ఓకే, సో సీఎం పంక్ వల్ల మన డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. కానీ నేను ఎందుకు ముందు చెప్పినాను చూడండి, సీఎం పంక్కి అంటే మన డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చినారు, నువ్వు రావద్దు, వస్తే మాత్రం మంచిగా ఉండదని మన డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక సీఎం పంక్ రాకుండా ఉంటాడు అని నేను
నేను ముందు చెప్పేసిన అనమాట మన అప్డేట్స్ వీడియోలో. అండ్ ఎక్కడనో అంటే సీఎం పంక్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోతే ముందు చెప్పినాను. అండ్ అదే జరిగింది. సీఎం పంక్ వల్ల మొత్తం బేకార్ అయిపోయింది అనమాట. మొత్తం సర్వనాశనం అయిపోయింది. మా డ్రూ మ్యాకింటైర్ ది డ్రీమ్. మా డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు. అండ్ నిజం చెప్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ రా నిజాన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్పెషల్లీ మా డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ చూడాలి మనం. నిజాన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ రా. కానీ బాస్ ప్రెజెంట్ గురించి మాట్లాడే ప్రెజెంట్ అయితే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఇక్కడనే అయిపోయింది. సో మీకు మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.